హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ 'దృశ్యం 3' సినిమా చూసిన తర్వాత సినిమా నాకెలా కనిపించింది అంటే, ఓకే. ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోటి థియేటర్ నుండి బయటకొచ్చాను. ఎందుకిలా చెప్పాను అంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకేమనిపించిందంటే, అసలు ఎందుకొచ్చాను? అసల 'చీతూ జోసెఫ్' డైరెక్షన్‌లోని అసలు ఈ సినిమా ఎలా వచ్చిందిరా? అసలు అతని డైరెక్షన్ ఇది కాదు కదా! అని అనిపించింది. కానీ అలా ఓపికతోటి ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత ఇంటర్వెల్‌లోని ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. అప్పుడు నాలోనున్న ఒక క్యూరియాసిటీ ఇంకా బాగా పెరిగింది. సెకండ్ హాఫ్ నుండి సినిమా మొత్తం సీరియస్‌గా వెళ్తుంది. డీసెంట్ క్లైమాక్స్ సీన్ తోటి సినిమా మొత్తాన్ని ఎండ్ చేశారు డైరెక్టర్. అప్పుడు అనిపించింది సెకండ్ హాఫ్‌లోని 'జీతూ జోసెఫ్' డైరెక్షన్ అంటే ఇది కదా! అని అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకా సినిమాలోని ఏదైనా మైనస్ పాయింట్ ఉంటే తెలుగు డబ్బింగ్ అంత బాగోలేదు. ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేసి లేట్‌గా రిలీజ్ చేసినా బాగుండేదేమో అని అనిపించింది. తర్వాత వెంకటేష్‌ని బాగా మనం ఓన్ చేసుకున్నాం తెలుగులోని 'దృశ్యం 1', 'దృశ్యం 2' గాని. సో, ఈ సినిమాలోను అంతగా మోహన్ లాల్‌ని మనం ఊహించుకోలేకపోతున్నాం. కానీ 'దృశ్యం 3' చూడాలి కాబట్టి 'జీతూ జోసెఫ్' డైరెక్ట్‌గా తెలుగులోని వెంకటేష్ బిజీ షెడ్యూల్స్ తోటి ఉండడం వల్ల డైరెక్ట్‌గా తెలుగులోని రిలీజ్ చేశారు. ఎనీవే ఎవరు హీరో అయితే ఏంటి? స్టోరీ మనకు ముందు తెలుసు. కాబట్టి ఈ సినిమాతోటి మనం సాటిస్ఫాక్షన్ అయితే అవ్వచ్చు. ఇంకా స్టోరీ అయితే నేనెక్కడ రివీల్ చేయను. ఒకే ఒక్క మాట చెప్తాను. 'దృశ్యం 1', 'దృశ్యం 2' చూడండి. లేకపోతే ఈ సినిమా మీకు అర్థం గాదు. 'దృశ్యం 2' ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో, ఆ సీన్ నుండే మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా డైరెక్టర్ 'జీతూ జోసెఫ్' ఇలాంటి సినిమాలు తీయడంలోని చాలా ఎక్స్‌పర్ట్ అని మనకు తెలుసు. ఎందుకంటే అతను డైరెక్షన్ ఆఫ్ వే ఎలా ఉంటుంది అంటే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీసు తను తీసిన ప్రతి మూవీలోను ఒక ట్విస్ట్‌లు గాని, లేదంటే ఆ సస్పెన్స్‌ని గాని బాగా రాసుకొని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడు. అందుకనే 'జీతూ జోసెఫ్' సినిమాలు కొంచెం లేట్ అయినా సరే మంచి క్రేజ్ ఉంటుంది. ఇతను తీసే సినిమాలకి అని బయట టాక్ అనేది ఒకటుంది. సో, ఆ టాక్ తోటి ఈ సినిమా మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చాలామంది వెళ్తారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే సినిమా మొత్తం రీచ్ అయింది. ఇంకా ఈ సినిమా ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అంత బాగోలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా డీసెంట్ క్లైమాక్స్ సీన్ తోటి ఎండ్ చేసేశారు. సినిమా సెకండ్ హాఫ్ నుండే బాగుంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అంత బాగోలేదు. మోహన్ లాల్ గాని, రిమైనింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పెర్ఫార్మన్స్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని సినిమాకి తగ్గట్టే హైలైట్‌గా నిలిచాయి. ఇంకా బీజీఎం తెలుసు కదా! మన తెలుగు కాదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. బట్ 'జీతూ జోసెఫ్' సినిమాలు ఇష్టపడే వారికి కానీ, లేదంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా మీకు సమ్మర్‌లో తప్పకుండా నచ్చుతుంది. సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. 'దృశ్యం 3' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త మూవీ రివ్యూ తోటి మా ఛానల్ మీ ముందుకొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.